పహల్గాం దాడి వార్షికోత్సవం సందర్భంగా కాశ్మీర్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సేవా ప్రదాతలకు ప్రత్యేక క్యూఆర్ కోడ్లు జారీ చేశారు. ఉగ్రవాదులు జరిగే అవకాశం ఉన్నందున కాశ్మీర్ లోయలో పూర్తిగా భద్రత మధ్య ఉంది. 50 పర్యాటక ప్రదేశాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు టూరిజం అధికారులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు ఏదైతే పహల్గావ్ దాడి జరిగి సంవత్సరం అవుతున్నటువంటి సందర్భంగా అనుకోవచ్చు. దాదాపు 50 పర్యాటక ప్రదేశాలు కాశ్మీర్ లో ఉండేటటువంటి లోయలు అన్నిటిని కూడా నిన్న చాలా కీలకమైనటువంటి భద్రతా వలయంలోకి వెళ్ళింది అని కీలకంగా చెప్పవచ్చు. దాదాపు నిన్నటి నుంచి కూడా పలు ప్రాంతాల్లో కూడా భద్రత మధ్య నిఘా నీడలో ఇటు కాశ్మీర్ బైసరెన్ లోయల్లో గత సంవత్సరం మనకు ఏప్రిల్ 22వ తేదీన చేసినటువంటి పహల్గావ్ దాడి తర్వాత జరిగినటువంటి అంటే పరిణామాలను కూడా మనం చూసాం. ఆపరేషన్ సింధూర్ లో ముట్టడించినటువంటి పీఓకే అన్ని స్థావరాలను అన్నిటినీ కూడా మనము అటు పాకిస్తాన్ కి సంబంధించినవంటే కూడా దాడి చేసేసి విజయం సాధించినటువంటి భారత్ ఏదైతే పహల్గావ్ దాడి జరిగి దాదాపు సంవత్సరం అవుతుంది. ఇందులో భాగంగానే పర్యాటకులు కూడా ఇప్పుడిప్పుడు ఏదైతే మనకు సెలవులు కావడంతో అనుకోవచ్చు, ఇటు మార్చి, ఏప్రిల్, మే ఇదంతా కూడా చాలా పీక్ టైం. ఇప్పుడు కొంత ఎక్కువగా కూడా పర్యాటకులు వస్తున్నటువంటి సమయము. ఇందులో భాగంగా మరొకసారి దాడులకు కూడా పాల్పడేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటి కొంత ఇంటెలిజెన్స్ సమాచారం అనుకోవచ్చు. ఇందులో భాగంగానే నిన్న జమ్మూ కాశ్మీర్ అటు భద్రతా వలయాల అంటే అనుగుణంగా ఇటు కీలక సమావేశాలు జరిగాయి. అక్కడ ఎవరైతే పర్యాటక ప్లేసుల్లో వారి కొరకు అంటే గుర్రపు స్వారీ చేసేటటువంటి వారు అనుకోవచ్చు, అక్కడ వారికి అంటే లోయల్లో పనిచేసేటటువంటి కొంత అంటే చిన్న స్టాల్స్ అనుకోవచ్చు, అక్కడ ఏదైతే రోప్ వేకి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటిది ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ను ప్రతి ఒక్కరికి ఐడెంటిటీ కార్డు తర్వాతనే ఆ లోయల్లోకి వెళ్ళి వారికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసుకోవడం అనుకోవచ్చు. అక్కడ ఏదైతే వారికి ఇక్కడ అంటే వచ్చేటటువంటి ప్రయాణికులకు పర్యాటకులకు అందించేటటువంటి సేవలకు గాను వారికి ప్రత్యేకంగా ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. దానితో వారు ఎవరు, ఎక్కడి వారు, ఆ ప్రదేశంలో ఆ సమయంలో ఎవరు ఉన్నారు అన్నటువంటిది నిఘా నీడలో అక్కడ కెమెరాస్ అంటే ప్రతి పర్యాటకానికి కూడా చాలా కీలకంగా కూడా కొన్ని కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. క్యూఆర్ కోడ్లను కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్రాంతానికి సంబంధించినటువంటిది తనిఖీలు ముమ్మరం చేశారు నిన్నటి నుంచి కూడా. దీనితో మొత్తం అంతా కూడా కాశ్మీరు ఈ ప్రాంతం మనకు పూంచ్, ఉరి సెక్టర్, తర్వాత గుల్మార్గ్ ఈ ప్రాంతం అంతా కూడా లాల్ చౌక్ ఈ ప్రాంతం అంతా కూడా పర్యాటకులు ఎక్కువగా ఉండేటటువంటి ప్లేస్లు. దీనితో నిన్నటి నుంచి మొత్తం అంతా కూడా భద్రతా వలయంలో దాదాపు ఏప్రిల్ 22వ తేదీ సంవత్సరం అంటే ఒక సంవత్సరం అవుతున్నటువంటి దానిలో అంటే జరిగినటువంటి ఘటన అనుకోవచ్చు. అందులో భాగంగానే మొత్తం కాశ్మీర్ కి సంబంధించినటువంటి ప్రాంతం అంతా కూడా నిఘా నీడలో ఉంది. దీనికి సంబంధించినటువంటి క్యూఆర్ కోడ్ నేపథ్యంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రతి పర్యాటకుడు ఏదైతే జమ్మూ కాశ్మీర్ మనకు శ్రీనగర్ కి ఎంట్రీ కాగానే ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి ఐడి కార్డ్స్ ను, వారికి సంబంధించినటువంటి ఐడి ప్రూఫ్స్, వారు వచ్చినటువంటి పూర్తి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళేటటువంటి వ్యవస్థని కూడా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగానే ఇక్కడ క్యూఆర్ కోడ్స్ అనేటటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా కూడా తనిఖీలకు కొంత సమాచారం ఇవ్వడానికి పోలీస్ యంత్రాంగం చేతిలోనే మొత్తం అంతా కూడా పర్యాటక స్థలాలకు సంబంధించినటువంటి నిఘా నీడలో ఉంటుందన్నటువంటి దానితో ఈ విధంగా పోలీసు అటు శ్రీనగర్ పోలీసులు ఇటు పోలీసు భద్రతకు ఆర్మీకి సంబంధించినటువంటి భద్రత మధ్య కాశ్మీర్ పూర్తి వలయంలో ఉందని చెప్పవచ్చు. దాదాపు 22వ తేదీన కూడా కొంత ఇంటెలిజెన్స్ సమాచారంతో మరొకసారి దాడులు జరుగుతాయి అన్నటువంటిది ముందస్తు సమాచారంతో ఈ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం నిన్న కీలకంగా జరిపినటువంటి ప్రెస్ మీట్ లో ఈ అంశాన్ని ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ కళ.